ఆ గ్రామంలో చిన్నపిల్లలందరూ కూడా ఒక చోటుకు చేరి జల్దీ 5 ఆట ఆడుకుంటున్నారు. కాకపోతే ఆట విషయంలో మాత్రం పిల్లల మధ్యన తలెత్తినటువంటి వివాదం ఈరోజు పెద్దలు కొట్టుకున్నంత వరకు దారితీసింది. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన 10 మంది తలలు పగిలేందుకు దోహదపడ్డాయి. వారం రోజుల క్రితం పిల్లలందరూ ఒక చోటకు చేరి జల్దీ 5 ఆడుతున్న విషయంలో తలెత్తిన వివాదం అక్కడ ఉన్నవారందరూ కూడా పిల్లల్ని నచ్చజెప్పి ఇళ్లకు పంపించడం జరిగింది. కాకపోతే పిల్లలు మాత్రం ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయంపై జరిగిన విషయం చెప్పడంతో వారం రోజుల తర్వాత ఆ గ్రామానికి చెందినటువంటి అంబటి శంకర్రావు, మధ్యల జగన్నాయకులు వీరిద్దరు కూడా 2 వర్గాలుగా విడిపోయి మంగళవారం తెల్లవారుజామున ఇరు వర్గాలు కూడాను కర్రలు కత్తులు పట్టుకొని దాడికి పాల్పడిన ఘటన మాత్రం ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ఈ పరస్పర దాడిలో 10 మందికి తీవ్ర గాయాలు కాక వారిని హుటాహుటిన ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో మాత్రం 2 పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం పంపించడం జరిగింది. ఈ వివాదం చిన్నపిల్లల మధ్యన తలెత్తింది. వారం రోజులు కావస్తుంది. సమస్య సద్దుమణిగిపోయినటువంటి ఈ తరుణంలో వారం రోజుల తర్వాత మళ్ళీ పెద్దలు ఈ వివాదానికి ఆర్జ్యం పోయడానికి ప్రధాన కారణం ఏంటనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా జగన్నాయకులకు శంకర్లకు మధ్యన రాజకీయపరమైన కక్షలు ఉన్నాయా, లేకపోతే పాత కక్షలు పడగ విప్పేందుకు ఈ జల్దీ 5 ఆట దోహదపడిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆటలో తలెత్తినటువంటి వివాదం మాత్రం ఈదుపురం గ్రామంలో మాత్రం పరస్పరం దాడులు చేసుకున్న దారి తీసే పరిణామం మాత్రం పోలీసులు కూడా లోతుగా శోధిస్తున్నారు. జగన్నాయకులకు శంకర్రావుకు మధ్యన ఉన్నటువంటి ఏవైనా రాజకీయ ఆధిపత్యం తగువులు ఏమైనా కూడా దీనికి ఆర్జ్యం పోసాయి. ఇరు వర్గాలుగా విడిపోయి చిన్నపిల్లలు తగును అంతగా పెద్దగా చేసి తలలు పగలుకుంటుకున్నటువంటి కక్షలు ఏమైనా ఉన్నాయా? ఈ 10 మంది విషయంలో మాత్రం 2 వర్గాలకు చెందినటువంటి 10 మందికి గాయాలు కావడం, ఆ 2 వర్గాలు కూడా చిన్నపిల్లలకు సంబంధించిన వారు బంధువులు ఎవరు లేకపోవడం, కేవలం అక్కడ ఆడుకుంటున్న పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు అయ్యేలాగుంటే ఈ సమస్య అప్పుడే సద్దుమణిగిపోయింది. ఇక ఎటువంటి గొడవలు జరగవని ధీమాగున్న నేపథ్యంలో వారం రోజుల తర్వాత ఇలా 2 వర్గాలు కర్రలు కత్తులతో దాడులు చేసుకొని గాయాలు పాలు కావడం మాత్రం గ్రామస్తులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే 10 మంది గాయాలైన వారైతే ఉన్నారు, కానీ ఏదైతే ఈ గొడవకి ఆర్జ్యం పోసిన వారు మాత్రం పరారులో ఉండడంతో వారి కోసం వెతుకునే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఒక భయానక పరిస్థితి నెలకొందంటే జల్దీ 5 ఆటలో చిన్నపిల్లల వివాదాన్ని ఇంతలా పెద్దగా చేసి పెద్దలు ఎందుకు ఇలా తలలు పగలు కొట్టుకున్నారన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చిన్నపిల్లల ఆట కూడాను పెద్దలు వివాదాలకు దారితీసే పరిణామాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలు ఆట ఆడుకునే విషయంలో మాత్రం ఏదైనా ఉంటే సమస్య సద్దుమణికి చేసుకుని పిల్లలు నచ్చజెప్పుకోవాలి. కానీ పెద్దలు ఇలా 2 వర్గాలుగా విడిపోయి దాడులు పాల్పడడం మాత్రం అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైన దండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈదుపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.